లోకం క్షమించకపోవచ్చు, నా బిడ్డని నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారని పితృవాత్సల్యం మాతృవాత్సల్యం పోనీలే తల్లి అని నువ్వు తెచ్చుకున్న దరిద్రానికి మళ్ళీ నిన్ను ఓదారుస్తా కూర్చుంటారు. నీకు సపోర్ట్ చేస్తా, నీకన్నీ సమకూరుస్తా, నువ్వు తెచ్చుకున్న దరిద్రాన్ని నీతో పాటు వాళ్ళు కూడా మోస్తా. ప్రేమను బట్టి సహిస్తా, భరిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రిని గెలిచి వేసిన అడుగు ఎంత మాత్రం ఫలించింది? ఒకవేళ తల్లిదండ్రి అన్నా నీ విషయంలో సరైన విషయాలు చెప్పరేమో, సరైన మాదిరి చూపరేమో, సరైన మార్గం నీకు చెప్పరేమో, కానీ దేవుడు ఎప్పుడైనా అలా చేస్తాడా? దేవుడు నీకు నాకు ఇచ్చే ఆలోచన చాలా గొప్పది. నేను అందుకే 1,000,000 సార్లు కోరుకుంటున్నా, దేవుని బలిపీఠం మీద నిలబడి, దేవా నిరంతరము నా ఆలోచనలన్నీ నీ ఎదుట ఓడిపోవాలి నాయన, ఓడిపోవాలి. నా విషయంలో నిరంతరము నీ ఆలోచనలే గెలవాలి, నీ తలంపులే గెలవాలి, నీ ఉద్దేశాలే గెలవాలి, నీ చిత్తమే గెలవాలి. యేసయ్యా నువ్వు ఎప్పుడు నన్ను గెలవాలి, నన్ను గెలవాలి. నేను నీ చేతిలో నిరంతరం ఓడిపోవాలి. అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని. నువ్వు గెలిచిన దానివి, గెలిచిన వాడివి. మనం ఆయనను ఎదురాడి గెలిచినంత వరకు మనం ఓడిపోతానే ఉంటాం బిడ్డ. అందుకే దేవుని ముందు ఇది ఎప్పుడు వేడుకోవాలి, నన్ను ఓడగొట్టే ప్రభువా, నన్ను గెలిచే ప్రభువా. ఒక్క విషయంలో కూడా నేను గెలవద్దు ప్రభువా, అన్ని విషయాల్లో నేను ఓడిపోవాలి, నాలో నేను ఖాళీ అయిపోవాలి. నన్ను నీ వశపరుచుకొని నువ్వు వెళ్ళాలి. పేరుకే నేను కానీ పూర్తిగా నీ స్వాధీనంలో ఉండాలి. నన్ను అనుగ్రహించమని నువ్వు కన్నీరు గార్చాలి దేవుని మందం. ఇది ఆవశ్యకము, అది అవసరం. యాకోబు ఎప్పుడైతే అలా ఓటమి పాలైపోయి దేవుని చేతిలో ఓడిపోయాడు, అప్పుడు యాకోబుకి టైటిల్ ఏమి ఇచ్చాడు తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అన్నాడు. యాకోబు బతుకు చూస్తేనేమంతా ఓటమి, కానీ దేవుడు ఏమన్నాడు? లేదు, గెలిచావు నువ్వు అన్నాడు. చివరికి గెలుచుకున్నాడు. దేవుణ్ణి గెలుచుకున్నాడు అంటే దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. దేవుని చేతిలో ఓడిపోయి ఏమని చెప్పాడు? మోషేకి ప్రత్యక్షమైనప్పుడు, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. చెప్పండి, ఆయన మాట చొప్పున మనం వేద్దామా, ఆయన్ని గెలుద్దామా? అడుగు చెప్పండి. ఆయన మాట చొప్పున అడిగేద్దామా, ఆయన్ని గెలుద్దామా? దేవుని సంఖలోకి మనం వెళ్ళిపోదామా, మన సంఖలోకి దేవుడిని తెద్దాం? ఒక ముక్క చెప్పేయండి, ఇంకా ముగించుకుందాం. ఆయన సంఖలోకి మనం వెళ్ళిపోదామా, ఆయన తిప్పినట్టు తిరగడానికి? ఇది ఒక్కసారిగా నీకు కలివి కావచ్చు, కానీ క్రమక్రమముగా నువ్వు సాధన చేయి. దేవుడు నీతో చేయమన్న పని చేయడానికి ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. నువ్వు చేస్తా వెళ్ళు. దేవుడు చెప్తే ఆపొద్దు దాన్ని, నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు. ఒక రోజుకి నీ ప్రయాస ఫలించి నువ్వు ఊహించని అద్భుతమైన ఫలాన్ని నువ్వు చూస్తావు. అయితే ఇక్కడ దేవుడు చెప్పాడా లేదా అనేది క్లారిటీ తీసుకో. చెప్తే నువ్వు అంతే సాగిపో, ఫలితం చూస్తావు. అలాగే ఆత్మీయ జీవితంలో నిలదొక్కటం కానీ, శరీర జీవితంలో నిలదొక్కడం కానీ, ఏదైనా సరే ఏమన్నాడు? ప్రార్థన చెయ్యి అన్నాడు. అనుకో, ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లా, నా ఆత్మీయ జీవితంలో నిలకడ రావట్లా అనుకోవద్దు. చెప్పాడు కదా, చెప్పింది చెయ్యి. వారు పోవచ్చు ఉండగా, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అనుంది 10 మంది కుష్ఠరోగుల గురించి. అయ్యా, యాజకుడి కనపరచుకోమంటున్నావు, జబ్బు తగ్గిన తర్వాత పాళెంలోకి వెళ్ళాలి, కానీ జబ్బు ఇలాగుండి పాళెంలోకి వెళ్ళకూడదయ్యా, అలా వెళితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు, ఇలా ఉంటేనన్నా జబ్బుతో బతికుంటాం. ఈ కుష్ఠరోగం అపవిత్ర రోగం నాయనా, ఈ రోగంతో ఇలాగ పాళెంలోకి వెళ్ళిపోతే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారయ్యా, మేము వెళ్ళకూడదు, నువ్వు మమ్మల్ని క్యూర్ చేయి, బాగు చేయి, స్వస్థపరచు, అప్పుడు మేము వెళతాం లోపలికి అనలా వాళ్ళు. మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. ఒక్కటే మాట, అంతే. 10 మంది బయలుదేరారు. ఫస్ట్ ఏమేమి అడిగారు? ప్రభువా మమ్మను కరుణించుము, మమ్మను బాగు చేయుము, మమ్మను శుద్ధులనుగా చేయమని కేకలు వేస్తే ప్రభు ఆ 10 మంది వైపు చూసేమన్నాడు, మీరు వెళ్ళి
యాజకునికి కనపరుచుకోండి. అంతే. బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఉంది లేఖనంలో, వారు వెళ్ళుచూ ఉండగా అశుద్ధులైదే. దేవుడు నీకు పని చెప్పాడు, ఇదిగో గతం తీసే, ఇదిగో ఇప్పటి నుంచైనా అడుగులు మళ్ళీ బ్యాలెన్స్ చేసి నేను చెప్పిన ప్రకారం నువ్వు నడవటం మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టు. ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకోమన్నా మొదలుపెట్టు. సమయమందున వాక్యమును ధ్యానించమన్నా మొదలుపెట్టు. సమయమందున వాక్యమును ప్రకటించమన్నా మొదలుపెట్టు. నీవు ఆత్మీయంగా బలముగా ఉంటున్నట్లు ఇతరులకు సువార్త చెప్పమన్నా, వాళ్ళు రక్షింపబడటం రక్షింపబడకపోవటం నేను తేల్చుకుంటాను. నువ్వు